ఇవాల్టితో లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. 17 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. రేపు నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువిచ్చింది ఎలక్షన్ కమిషన్. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి ఈరోజు 3 గంటల వరకు నామినేషన్లకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. దాదాపు 7 రోజులు ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ రేపు నామినేషన్ల పరిశీలనకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. ఇక ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి సమయం ఇచ్చింది. దాదాపు తెలంగాణ నుంచి భారీగా 17 పార్లమెంటు స్థానాలకు భారీగా నామినేషన్స్ వచ్చాయి. అత్యధికంగా మల్కాజ్గిరి పార్లమెంటుకు 53 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దాదాపు 86 సెట్లు నిన్నటి వరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం అత్యధికంగా మల్కాజ్గిరి పార్లమెంటుకు ఎక్కువ మంది నామినేషన్స్ వేశారు. ఇక తక్కువగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి 24 సెట్లు నిన్నటి వరకు ఉన్న ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం అత్యధికంగా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి, అత్యల్పంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఈ నెల 18 నుంచి ఈరోజు 3 గంటల వరకు కూడా, అంటే ప్రతిరోజు 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎన్నికల కమిషన్ సమయం ఇచ్చింది. 7 రోజుల్లో భారీగా ఈ 17 స్థానాలకు నామినేషన్స్ వచ్చాయి. 18వ తేదీన 43 మంది మొదటి రోజు నామినేషన్స్ వేస్తే 19వ తేదీన 62 మంది నామినేషన్ వేశారు మొత్తం తెలంగాణలోని 17 స్థానాలకు. ఇక 20వ తేదీన 70 మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే 21వ తేదీన 149 మంది నామినేషన్స్ వేశారు. ఇక 23న 196 సెట్లు నామినేషన్స్ దాఖలయ్యాయి. నిన్న 302 అత్యధికంగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక ఈరోజు చివరి రోజు కావడం వల్ల ప్రధాన పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా నామినేషన్స్ ఈరోజే వేశారు. ఇక 2 జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కీలక అభ్యర్థులు కూడా ఈరోజు చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఇక రేపటి నుంచి పూర్తిగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ప్రజల్లోకి వెళ్ళి ఆయా పార్టీల హామీలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తుందో రేపటి నుంచి పూర్తిగా ప్రచార ఎజెండాను, ప్రచార వ్యూహాలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.